విద్యుత్ సంక్షోభాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ ఆందోళన బాట పట్టింది. ఇవాళ అన్ని అసెంబ్లీ నియోజకవర్గ ప్రధాన కేంద్రాల్లో ధర్నాలకు దిగుతోంది. విజయవాడలో జరిగే ధర్నా కార్యక్రమంలో ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ పాల్గొననున్నారు. ధర్నా కార్యక్రమాలతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పార్టీ శ్రేణులు సిద్దమయ్యాయి. ప్రజా సమస్యలపై వైఎస్ఆర్సీపీ ఉద్యమ బాట పట్టింది. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం నివారణలో ప్రభుత్వం వైఫల్యంపై ఇవాళ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ ప్రధాన కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. విజయవాడలోని విద్యుత్ శాఖ ఎస్సీ కార్యాలయం వద్ద ధర్నాలో వైఎస్ విజయమ్మ పాల్గొననున్నారు. పార్టీ ఎంపీ ఎమ్మెల్యేలు మద్దతిస్తున్న ఎమ్మెల్సీలు వారి వారి నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలో పాల్గొని నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. పార్టీ అనుబంధ సంఘాల నేతలు ముఖ్య నేతలంతా ఇందులో పాల్గొననున్నారు. ధర్నాలో భాగంగా విద్యుత్ సంక్షోభ పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ ఉన్నతాధికారులకు వినతి పత్రాలు సమర్పించనున్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా కరెంటు కటకట నెలకొందని, వ్యవసాయానికి కనీస స్థాయిలో కూడా విద్యుత్ ఇవ్వకపోవడంతో ఆ రంగం పూర్తిగా దెబ్బతిందని వైఎస్ఆర్సీపీ ఆందోళన వ్యక్తం చేసింది. అటు పరిశ్రమలకు భారీగా విద్యుత్ కోతలు విధించడంతో పారిశ్రామికవేత్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో రోజు 12 నుంచి 14 గంటల పాటు కోతలు విధిస్తూ ఉండడంతో ప్రజలు అల్లాడుతున్నారని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించే దిశగా సర్కారుపై ఒత్తిడి తెస్తామంటున్నాయి పార్టీ శ్రేణులు.